దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి దేవుడు చేసిన మేలు నేను స్వయంగా దేవుని బిడ్డలతో అందరితో కలిసి పంచుకుందామని దేవుని ఈ స్తుతి దేవునికి మహిమకరంగా నా సాక్షి ఉండాలని నేను అందరి నాకు మీరు చెప్పలేకపోతే నేను చెప్తానని చెప్పి ఫాదర్ గారు నాకు సపోర్ట్ చేశారు. గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుందమ్మా? 150 సార్లు కొట్టుకుంది. ఫ్లైట్ ఎక్కాల్సిన సమయంలో గుండె బాగా స్పీడ్గా కొట్టుకుంటే మరి అమ్మ ప్రార్థన పర్రాలు ముందు హాస్పిటల్కి వెళ్దామనేసరికి నాకు ముందు ఫోన్ చేసి ప్రార్థన చేయండి ఫాదర్ గారని చెప్పారు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అమ్మకు కూడా ముందుగానే దేవుడు దర్శనంలో చూపించాడమ్మా, మీకు ప్రయాణం ఆటంకంగా ఉంటుంది, మీరు వెళ్ళలేరేమోనని ముందుగానే దేవుడు తనకి మరి జ్ఞాపకం చేస్తాడంట అమ్మకి. అయినా అమ్మ ప్రార్థన చేసుకుంటుంది. దేవుని యొక్క ప్రణాళికను సరిగ్గా గుర్తుపట్టలేక ప్రయాణం మొదలెట్టారు. మరి ట్రైన్లోనే నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 150 సార్లు కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఆయాసం వచ్చేస్తుంది, మనిషి కంగారు పడిపోతూ ఉన్నారు. అప్పుడు అపోలో హాస్పిటల్కి అక్కడ చెన్నైలో దిగేసి ట్రైన్ దిగేసి మరి ఫ్లైట్ దగ్గరికి వెళ్లకుండా హాస్పిటల్లో జాయిన్ అయ్యి నాకు ఫోన్ చేశారు. నేను ప్రార్థన చేశాను. దేవుని మహాకృపను బట్టి దేవుని బిడ్డలారా నిజంగా మరి నిమిషానికి 150 సార్లు కొట్టుకుంటుంది అన్నప్పుడు దేవుని హార్ట్ స్ట్రోక్ వస్తుందమ్మా. ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుందో తెలీదు, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు మరి అంతే. మరి ఎందుకంటే గుండె అన్నిసార్లు కొట్టుకుంటాం కానీ లేకపోతే స్లోగా మూమెంట్ అవ్వటం కానీ జరిగినప్పుడు నిజంగా హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. కానీ అమ్మ హాస్పిటల్లో జాయిన్ చేసిన తను ప్రార్థన చేసుకుంటూ ఉంది, ఏడుస్తూ ఉంది. నాకు ఫోన్ చేసి అయ్యా ప్రార్థన చేయండి, మరి నాన్నగారి పరిస్థితి ఎలా ఉంది, చాలా డేంజర్గా ఉంది, డాక్టర్లో మరి హార్ట్ స్ట్రోక్ వస్తుందేమోనని చెప్తున్నారని చాలా తను వేదన పడింది. నేను కూడా మరి కోమాలో వెళ్ళే పరిస్థితి కూడా ఉందని డాక్టర్లు చెప్పారు. మేమందరం కూడా అటు అమ్మ, నేను, మరి తన కుమారుడు ర్యాకి వీళ్ళందరూ బలంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన తర్వాత హార్ట్ బీట్ కంట్రోల్కి రావటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఎన్నిసార్లు తనని అంటే అంత క్రితం కూడా చాలాసార్లు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అమ్మా 2017లో వచ్చినప్పుడు అప్పుడు కూడా నాకు ఫోన్ చేశారు. అప్పుడు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు హార్ట్ బీట్ స్పీడ్ అయిపోయింది ఫాదర్ గారు అని అమ్మ ప్రార్థన చేసింది. మేము ఫోన్ చేసింది, మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అప్పుడు కూడా మరి వినయానంద్ గారు నాన్నగారిని ప్రభు కాపాడాడు. తర్వాత మొన్న కూడా కొంచెం స్పీడ్ అయింది అన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేసింది. విభూతి బుధవారం రోజున నాకు ఫోన్ చేసింది. మళ్ళీ నేను ప్రార్థన చేశాను. డాక్టర్లు షాక్ ఇచ్చినప్పుడు అది హార్ట్ కరెక్ట్గా నార్మల్ స్టేజ్కి రావటం జరిగింది. ఎందుకంటే మనం బ్రతికున్నామంటే అది దేవుని కృప. నిజంగా ఆ టైంలో హార్ట్ స్ట్రోక్ వచ్చిన ట్రైన్లో ఏమైపోయేవాళ్ళో తెలియదు. వీళ్ళు ట్రైన్లో ఉన్నప్పుడే నాకు ఫోన్ చేస్తే బాగోలేదు ఫాదర్ గారు, నాన్నకి మరి నైట్ అంతా ప్రయాణం చేయాలి, ట్రైన్లో ఉండిపోయాం, మరి ఆయాసం వచ్చేస్తుంది అన్నప్పుడు నేను ప్రార్థన చేశాను. దేవుడు అతనికి క్షేమంగా ఉంచాడు. తర్వాత కూడా హాస్పిటల్ హార్ట్ స్ట్రోక్ వస్తున్నారు, అప్పుడు కూడా కోమాలోకి వెళ్ళిపోద్దన్నారు. అప్పుడు కూడా దేవుడు మరి బిడ్డను కాపాడాడు. ఈరోజు నాన్నగారు సజీవ లెక్కలో ఉన్నారు అంటే మెయిన్ కార్యక్రమాలు తన భార్య బలమైన ప్రార్థన పర్రాలు, లేవలేని పరిస్థితుల్లో కూడా నడవలేని పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధికి వస్తారు. వీళ్ళు ఎంత కష్టమైనా సరే దేవుని మందిరం మాత్రం మానరు. దాన్ని బట్టి అర్థమవుతుంది, యేసయ్య దాన్ని బట్టి చూస్తూ ఉన్నాడు, ఈ బిడ్డ నేనంటే బలమైన విశ్వాసం అని. నమ్మకం ఉన్నవారిని దేవుడు ఎప్పుడు కూడా త్రోసివేయరు, విశ్వాసం ఉన్నవారిని దేవుడు ఎప్పుడు కూడా పక్కకు నెట్టివేయడు. మనం నమ్మకం, మన విశ్వాసమే మనల్ని కాపాడదంటానికి గొప్ప సాక్ష్యం. కాబట్టి భార్య ప్రార్థన ద్వారా, భార్య తను ప్రార్థన చేస్తుంది, మాలాంటి సేవకుల యొక్క ప్రార్థన సహాయం కోరుతుంది, దేవుడు ఆ బిడ్డల్ని స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు బిడ్డ సజీవు లెక్కలో ఉన్నాడు అంటే దేవుని కృప. ఆ బిడ్డ మరి దేవుడు అతన్ని కాపాడాడు. దేవుడి కుటుంబంలో చేసిన అద్భుతాన్ని బట్టి, ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.